ఓకే, దిస్ ఇస్ ద థర్డ్ క్వశ్చన్. ఇక్కడ కూడా మనం దీనికి t అనుకోవాలండి. 3x minus 1 is equal to t. Differentiation with respect to x on both sides. Okay, with respect to x on both sides. ఇక్కడ మనము x స్క్వేర్ ఉంది కాబట్టి d by dx of x స్క్వేర్ అంటే 2x అవుతుంది. ఓకే, d by dx of x square plus 3x minus 1 that is equal to dt by dx. దీనికి మనము డివైడ్ చేయాలా. d by dx of 3x, d by dx of 1 that is equal to dt by dx. ఓకే, x square అంటే 2x అవుతుంది, ఇది 3 అవుతుంది, 0 dt by dx. ఓకే, 2x plus 3 into ఇది 5 పంపేది dx is equal to dt. Now given problem ఏమి ఇచ్చాడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ root of x square plus 3x minus 1 into 2x plus 3 dx. We know that 2x plus 3 dx అంటే dt ఉంది, రైట్. ఇదంతా వచ్చేసి రూట్ t అవుతుంది, ఇక్కడ dt అవుతుంది. క్లియర్ గా చేయాలంటే మనము 1/√x వచ్చేసి ఓకే ఇక్కడ t పవర్ 1/2 చేయాలా dt. x పవర్ n ఫార్ములా x పవర్ n plus 1 by n plus 1 వస్తుంది. అందువల్ల t పవర్ 1/2 plus 1/2 plus 1 plus c, రైట్. ఇక్కడ ఓకే 1 plus 2/2 divided by 1 plus 2/2. దీనికి 3/2 అవుతుంది, ఇక్కడ కూడా 3/2 అవుతుంది. దీనికి 2/3 t పవర్ 3/2. లాస్ట్ వచ్చేసి 2/3 t అంటే మనం x స్క్వేర్ ప్లస్ 3x minus 1 హోల్ పవర్ 3/2 ప్లస్ c. ఇది ఆన్సర్. కావాలంటే ఓకే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2x plus 3 root of x square plus 3x minus 1 ఇట్లాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే చాలు x square plus 3x minus 1 is equal to t అనుకోదా. దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలండి. x స్క్వేర్ అంటే 2x అవుతుంది, ఓకే 3x అంటే 3 అవుతుంది, 1 అంటే 0 అయిపోతుంది. dt by dx, dx అట్లా చూపిస్తే 2x plus 3 dx ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి మనకి ఓకే దీనికి రెండు కలిపి వచ్చేసి dt అయిపోతుంది. దీంట్లో ఇది మొత్తానికి t అయిపోతుంది, t కి హోల్ పవర్ 1/2 రాయొచ్చు. ఓకే, రూట్ అంటే దీనికి ఫార్ములా ఉంది. ఏం ఫార్ములా అంటే అది x పవర్ n అంటే x పవర్ n plus 1 by n plus 1 జనరల్ ఫార్ములా. ఓకేనా, ఆ తర్వాత 1/2 plus 1/2 అవుతుంది, 1/2 అంటే 3/2 అవుతుంది, ఇక్కడ కూడా 3/2. అది రివర్స్ చేస్తే 2/3 t పవర్ 3/2 అవుతుంది. t లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, థాంక్యూ.